తాతయ్య కాబోతున్నాను. అలానే మా ఇంటికి త్వరలో ఒక వారసుడు రాబోతున్నాడు. నా కోడలు పన్నంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది అనే ఆనందంలో ఉండే సమయంలో నా ఆనందం కాస్త ఎగిరిపోయిందనే చెప్పాలి. ఈ ఆనందం ఎగిరిపోవడానికి గల కారణం నెటిజన్స్. అయితే నెటిజన్స్ ట్రోల్స్ అలానే బ్యాడ్ కామెంట్స్ నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ నాగార్జున గారు చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు. ఆ రోజు సమంత విషయంలో నేను చేసింది పెద్ద తప్పే. ఆ తప్పుకి ఈరోజు నన్ను నెటిజన్స్ ట్రోల్స్ చేస్తూనే వచ్చేస్తూ ఉన్నారు. అసలు శోభిత అంటే చాలామంది నెటిజన్స్ అయితే కామెంట్స్ పెడుతూనే వస్తూ ఉన్నారు. చూసిన నాగ చైతన్య, సమంత వీరిద్దరు జోడీ చాలా చూడముచ్చటగా ఉంటది. వీరిద్దరిని మీరే విడదీశారు అంటూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టేశారు. కానీ నాగ చైతన్య అలానే సమంత వారిద్దరూ ఇష్టపూర్వకంగానే విడిపోయారనే సంగతి అభిమానులకు కూడా తెలుసు. కానీ ఇంకా ట్రోల్స్ మొదలు పెడుతూనే ఉన్నారు. ఇక నాగ చైతన్య కూడా తన జీవితంలోకి మరో అమ్మాయికి ఆహ్వానం పలికేశాడు. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్. అయితే తాను ప్రెగ్నెంట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరూ కూడా త్వరలో పన్నంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మా ఇంటికి వారసుడు రాబోతున్నాడు. ఇదే సమయంలో చాలామంది నెటిజన్స్ కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ నన్ను ట్రోల్స్ చేస్తూ వచ్చేస్తూ ఉన్నారు. ఇది ఇంతవరకు కరెక్ట్ కాదు. నేను ఆ రోజు సమంత విషయంలో చేసింది తప్పే. కానీ ఈరోజు మీరు ట్రోల్స్ ఆపేయండి. ఇప్పుడు సమంత కూడా తన జీవితంలో మరో అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది. అది కూడా మీకు తెలిసిందే. కానీ మమ్మల్ని ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు అంటూ నాగార్జున గారు అయితే చెప్పుకొచ్చేశారు.